మీరు చూస్తుంది జర్నలిస్ట్ టీవీ. నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అచేతనావస్థలో ఉన్న అవినీతి నిరోధక శాఖ కాస్త 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తన దూకుడిని పెంచింది. రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న అవినీతి జలగలను పట్టేందుకు ఏసీబీ అధికారులు బలపడుతున్నారు. అడపాదడప ప్రతి నెల లేదా ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో దగ్గర అవినీతి చేపలు ఏసీబీలో చిక్కుతూనే ఉన్నాయి. కానీ ఒకవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తుంటే మరోపక్క ప్రభుత్వం వారి మోకాలికి అడ్డుపడుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే రాష్ట్రంలో అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం కంకణబద్ధంగా ఉందంటూ గప్పాలు ఊరుతున్న పాలకులు కాస్త దాన్ని పక్కకు పెట్టి ఏసీబీ అధికారులు పట్టుకున్న కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుల రూపంగానో కులపరంగానో లేదా పార్టీ పరంగానో ఏదో ఒక రకంగా వివిధ శాఖలలో అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఒకసారి మనం చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో గత 5 ఏళ్ల నుంచి గణాంకాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఏసీబీకి అడ్డంగా దొరికిన అవినీతి ఉద్యోగులు హ్యాపీ అయినా తెలంగాణలో ఏసీబీ దాడులు అరెస్టు జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చే హడావుడి చేసిన వారంతా రోడ్డున పడిపోయి ఉంటారని అనుకుంటారు. కానీ 100 కోట్లు 10 కోట్ల ఆస్తులు బయటపడ్డాయని వాటన్నిటి స్వాధీనం చేసుకుని ఉంటారని అనుకుంటారు. కానీ బయట జరుగుతుంది మాత్రం వేరే. అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించిన వాస్తవాలు సామాన్యులను షాకిస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన విచారణకు అనుమతి ఇవ్వని ప్రభుత్వాలు 5 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ 5 ఏళ్లలో మొత్తం 680 కేసులు నమోదు కాగా సగటున ఏడాదికి 120 నుంచి 140 మంది అధికారులు ఏసీబీ దొరికిపోతున్నారు. అయితే పట్టుబడిన వారిలో కేవలం 25% మంది మాత్రమే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతిస్తుంది. మిగిలిన 75% మందిపై కేవలం శాఖాపరమైన చర్యల పేరుతో ట్రిబ్యునల్లో బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వం వారిని పరోక్షంగా కాపాడుతుంది. సగం మంది పైగా సాంకేతిక కారణాలతో నిర్దోషులుగా బయటపడుతున్నారు. 2023-24లో 19 కేసులు క్లోజ్ కాగా కేవలం 9 మంది మాత్రమే శిక్ష పడిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. 2024-25లో 22 కేసుల్లో 12 మంది శిక్ష పడగా మరో 10 మందికి మాత్రమే విముక్తి పొందారు. శిక్ష పడే రేటు అతి తక్కువగా ఉండటం వల్ల ఏసీబీ భయం అధికారులు తగ్గిపోతుంది. ఉద్యోగులు అవినీతి అంటే భయం పుట్టేలా చేయాలంటే ప్రాసిక్యూషన్ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలి. పట్టుబడిన వెంటనే అనుమతులు మంజూరు చేయడం, కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే అవినీతి అధికారులు వరకు పుట్టించగలరు. ప్రాసిక్యూషన్ అనుమతుల నిర్ణయాన్ని రాజకీయ నాయకుల దగ్గర ఉంటే వారు అవినీతిలో వాటా తీసుకుని అనుమతులు రాకుండా చేస్తున్నారు. అలా కాకుండా రిటైర్డ్ జడ్జిలతో కూడా ఒక స్వతంత్ర ప్యానెల్ కు అప్పగించాలన్న డిమాండ్లు ఉన్నాయి. లేకపోతే ఏసీబీ దాడులతో ప్రయోజనం ఏముంటుంది అనేది ఒక చర్చ కొనసాగుతుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ గాలానికి చిక్కుతున్న అవినీతి చేపల విషయంలో ప్రభుత్వాలు మోకాలడ్డటం వల్ల అసలు ప్రయోజనం కాస్త కేవలం తూతూ మంత్రంగా తయారవుతుంది. అంటే ఒక రకంగా ఏసీబీ అంటే దడబుట్టాల్సిన సమయాన్ని పక్కకు పెట్టేసి కేవలం హడావుడి చేస్తూ ఆ తర్వాత దాన్ని పక్కకు పెడుతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగానే గుడ్ ఫర్ గవర్నెన్స్ ఏదైతే ప్రభుత్వానికి నివేదించి ఆ నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. కేవలం ఏసీబీ అధికార దాడులు ఉత్తర ప్రగల్భాలుగానే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అవినీతి చేపలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే గతంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏసీబీ అచేతనావస్థలో ఉంది. అసలు ఏసీబీ అనేది జనాలు మర్చిపోయిన తరుణంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు అవినీతికి కనుక పాల్పడితే ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదంటూ ప్రసంగాలతోటి హడావుడి చేయడం తప్ప వాస్తవ అంశాలలో మాత్రం చూస్తే కేవలం కంటి తుడుపు చర్యనే కనపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు లేదా సంబంధిత శాఖల అధికారులు ఉన్నతాధికారులు ఏసీబీ అధికారులు ట్రాప్ చేసిన వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోతే కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు అధికారులలో భయం పుట్టించేందుకు తప్ప ఏసీబీ దేనికి పనికిరాదని ఒక అపవాదం ముడగలుగుతున్న ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఆన్ రికార్డెడ్ గా ఒకవేళ లంచం తీసుకుంటూ గనక దొరికితే ఒక 6 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తిరిగి అతనికి పోస్టింగ్ ఇస్తున్నారు తప్ప ఆ కేసు తీరా తేల్చేసరికల్లా ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపల ప్రభుత్వాలు మారిపోతున్నాయి. పాలకులు మాత్రం తాయిలాలు పుచ్చుకుంటూ ఆ కేసును నీరుగార్చే విధంగా ఆ సంబంధిత శాఖల
ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తప్ప ఏసీబీ కేసు ముందుకు నడవనీయకుండా చర్యలు తీసుకోవడంతో కేవలం కంటి తుడుపు చర్యగానే ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నా నానా ఇబ్బందులు పడి లేదా ఏదైతే అవినీతి అధికారులు పట్టుకోవాలంటూ ప్రజలలో చైతన్యం వచ్చిన అంశాన్ని కూడా పక్కకు పెట్టేసి కేవలం పాలక ప్రభుత్వాలు తమ పబ్బం గడుపునేందుకు లేదా ఆయా శాఖల ఉన్నతాధికారులు తాయిలాలు పుచ్చుకుంటూ తిరిగి లంచాలకు మరిన్ని లంచాలు తోడయ్యే విధంగా ఏసీబీ అధికారుల కేసులు నమోదవుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఏసీబీ గనక రెడ్ హ్యాండెడ్ గా సంబంధిత అధికారిని పట్టుకుంటే అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే విధంగా ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏదైనా ఒక హత్య చేస్తే ఆ సంబంధిత నిందితుడికి ఒక 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించే వెసులుబాటు న్యాయస్థానంలో కొనసాగుతున్నప్పుడు ఏసీబీ అధికారులకు అడ్డంగా అవినీతి అధికారిగా దొరికినప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు, కేవలం శాఖాపరమైన చర్యలకు పరిమితం అవుతూ సంబంధిత అవినీతి అధికారిని కాపాడే ప్రయత్నం చేయడం కూడా నిజంగా ప్రభుత్వం చేస్తున్న నేరం అని చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా నిక్కచ్చిగా అవినీతి అధికారులను శిక్షించాలన్న ఆలోచన ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిపత్తి గారి జడ్జిని నియమించి ఏసీబీ కేసులన్నింటినీ కూడా గతంలో ఎస్సీ ఎస్టీ కేసును ఏ రకైతే విచారించి చర్యలు తీసుకున్నారో అదే తరహాలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్న సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటే స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయమూర్తి నియమించాలి. సంబంధిత న్యాయస్థానం ఏర్పాటు చేసి ఏసీబీ అంటే ప్రజలలో నమ్మకాన్ని అవినీతి అధికారుల గుండెల్లో గుబులు నింపే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.